రండ్రా. బాలు, నాకు డబ్బులు కావాలి. ఎందుకు? ఎందుకో చెప్తే కానీ ఇవ్వవా? అంటే ఇంట్లో డబ్బులు తీసుకునే హక్కు నాకు లేదా? ఇప్పుడు హక్కుల గురించి అడగడానికి వచ్చావా లేక డబ్బుల కోసం అడగడానికి వచ్చావమ్మా? సరే, 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయలా? దేనికత్తయ్యా? అంత ఖర్చు మీకేముంది? నీకు కూడా చెప్పాలా? ఎవరికైనా చెప్పాల్సిందే అమ్మా. తనేమీ పరాయి మనిషి కాదు, ఈ ఇంటి మనిషే. అవసరం ఏంటో చెప్పు. సీతకి కర్మకాండలు చేయించాలి. గోదానం, భూదానం, సువర్ణ దానం చెయ్యాలి. దానికి డబ్బులు కావాలి. గోదానం భూదానం ఎందుకమ్మా? మొత్తం ఆస్తంతా తీసుకుని పోయి ఆ రామ్గాడికి దానం చేయి. అసలు వద్దు అంటున్నా వినకుండా మీరు ఆ సీతకి కర్మకాండలు జరిపించడమే తప్పు. ఇంకా డబ్బులు పెట్టి దానాలు ధర్మాలు చేస్తారా? ఇది మీకు కాస్త అతిగా అనిపించట్లేదా అత్తయ్య? అవును, అతిగానే అనిపిస్తుంది. నేను చేస్తున్న పనులు కాదు, మీ ప్రవర్తనే అతిగా అనిపిస్తోంది. ఈ ఆస్తి నీది కాదు, అయినా నువ్వు మధ్యలో దూరి అజమాయిషీ చేస్తావు. అది అతిగా అనిపిస్తుంది. మీ నాన్నకి ఈ ఇంటి విషయాల్లో సంబంధం ఉండదు, అయినా సరే ప్రతి దానిలో చేరి మాట్లాడతాడు. అది కూడా అతే కదమ్మా. కష్టపడింది నా పెద్ద కొడుకు, ఆస్తులు సంపాదించింది వాడు, వ్యాపారాన్ని పెంచింది వాడు, అయినా మీరు వాణ్ణి పరాయి వాడు అంటారు. ఇది కూడా అతే కదమ్మా. మీ ఇద్దరు చేస్తున్న ఇన్ని అతిల ముందు నేను డబ్బులు అడగటం అతిగా అనిపించటం నిజంగానే విచిత్రంగా ఉంటుందమ్మా. మమ్మల్ని దెప్పి పొడవడం కాదు, ముందు ఆ రామ్గాడిని బయటికి పంపించు. వాడి కోసం, వాడి భార్య కోసం నేను రూపాయి కూడా ఇవ్వను. ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. తాతయ్య సర్జరీ అప్పుడు కూడా ఇలాగే చేశారు. ఆ రోజు ఏమైందో మీకు గుర్తుంది కదా. మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు అంటే ఆ డబ్బులు ఇవ్వడమే మంచిది. అంటే ఏంట్రా, మళ్ళీ దొంగతనం చేస్తావా? నా ఇంట్లో నేను డబ్బులు తీసుకోవడం దొంగతనం కాదని చెప్పి కోర్టు కేసు కొట్టేసింది, మర్చిపోయావా? మళ్ళీ ఆ పని చేసినా అదే తీర్పిస్తారు. అంటే మీరందరూ కలిసి నా మీద దండయాత్ర చేస్తున్నారా? ఏమా, కన్న తల్లివై ఉండి నువ్వు ఇలాంటి వాడిని దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నావా? నేను నిజంగా నీకు కన్న తల్లిలాగా, ఈ ఇంటి యజమానురాలిగా ప్రవర్తించుండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నేను ఎందుకులే అర్థం చేసుకుంటారో అని వదిలేయటం తప్పైపోయింది. ఇప్పుడు కూడా నేను నోరు తెరిచి మాట్లాడకపోతే తప్పు చేసిందన్నవుతాను. ఇప్పుడు చెప్తున్నాను రా, రామిక్కడే ఉంటాడు. ఈ ఇంటి పెద్ద కొడుకుగానే ఉంటాడు. దానికి ఇష్టమైన వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, కష్టంగా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు. అంటే నన్ను బయటికి పొమ్మంటున్నావామా? కన్న తండ్రి మీదే చెయ్యెత్తిన వాడివిరా నువ్వు. నువ్వు చేసిన పనికి ఈ రోజుకి కూడా నీకు పశ్చాత్తాపమే లేదు. ఇంకా నీ విషయంలో మౌనంగా ఉంటే అది నా మూర్ఖత్వమే అవుతుంది. అమ్మా, ఇది ఇప్పుడు నిజమైన రాణి మహారాణిలాగా మాట్లాడావు. ఈ పని ముందే చేస్తుంటే ఇంత దూరం వచ్చేది కాదమ్మా. మనం అనుకున్నట్టే అన్నీ జరుగుండేది. డబ్బులు ఆయన ఇస్తాడో మనం తీసుకోవాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. నువ్వు రామ్మా.
ఆదిత్య, అన్నయ్య ఏడి? గాలి మార్పుగా ఉంటుందని కార్తీక్ రామ్ అన్నయ్యని ఆఫీస్కి తీసుకొని వెళ్ళాడమ్మా. అన్నయ్యకి చిన్న చేంజ్ ఉంటుందని నేను కూడా తీసుకొని వెళ్ళమన్నాను. ఈ విషయాలేవి వాడికి తెలియనీకురా. అసలే బాధలో ఉన్నాడు. ఇది తెలిస్తే ఇంకా బాధపడతాడు. పద. ఎవరమ్మా నువ్వు? ఆటో ఎప్పుడెక్కావు? అన్నా, మీకు దండం పెడతాను, ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వండి అన్నా. అర్జెంటుగా ఒక ఫోన్ చేసుకోవాలి. చాలా ప్రమాదంలో ఉన్నానన్నా. ప్లీజ్ అన్నా, దండం పెడతాను, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అన్నా. సరే తీసుకో. హలో, నేను అమూల్యని మాట్లాడుతున్నాను. అమూల్య, ఎక్కడున్నావు అమ్మా? సీత వదిన చనిపోయిందని చెప్తే నువ్వు రాలేదేంటమ్మా? అదేంటన్నయ్య, సీత వదిన చనిపోవడం ఏంటి? అలా అడుగుతావేంటమ్మా? అయితే నీకు ఈ విషయం తెలీదా? నాకు తెలియదన్నయ్య. మరి నేను నీకు ఫోన్ చేశాను కదమ్మా. ఫోన్లో అంతా చెప్పాను కదా, సీతా వదిన ఆత్మహత్య చేసుకుందని చెప్పి. నిజంగా నాకేం తెలియదన్నయ్య. సీత వదిన ఆత్మహత్య చేసుకోవడం ఏంటన్నయ్య? నాకు అర్థమైందమ్మా. అయితే ఆ రోజు నీ ఫోను మీ అత్తగారు లిఫ్ట్ చేసి ఉంటుంది. నీకు విషయం చెప్పకుండా దాచిపెట్టుంటుందమ్మా. అన్నయ్య, వదిన ఎందుకు అలా చేసింది? ఏం జరిగిందన్నయ్య? అమూల్య, నువ్వు ఇంటికి రామ్మా, నీకు అన్ని వివరంగా చెప్తాను. సరే అన్నయ్య, ఇప్పుడే వస్తాను. అన్నా, చాలా చాలా థ్యాంక్స్ అన్నా. అలాగేనమ్మా. అమూల్య ఇక్కడికి వచ్చిందంటే రేపెవ్వరైనా రావచ్చు. నేనిక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్ళిపోవాలి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చాలా థ్యాంక్స్ అన్నా. అలాగేనమ్మా. నిజంగా ఈరోజు ఈ కంపెనీ ఇలా ఉంది అంటే దానికి కారణం సీత. రాణి ఇండస్ట్రీస్ పేరుతో మొదలుపెట్టినా అసలు ఈ కంపెనీ మొదలవడానికి కారణం సీత. ఎవ్వరూ మాకు లోనిచ్చే పరిస్థితి కూడా లేకపోతే తనే లోనిప్పించింది. అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే మనిషి మన మధ్య లేకుండా పోయింది అంటే నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా భోజనం చేయకుండా వెళ్ళనిచ్చేదే కాదు. ఎందుకు సీత ఇలా చేశావు? నన్నెందుకు వదిలేసి వెళ్ళావు? చుట్టూ అందరూ ఉన్నా నేను ఒంటరి వాడిననే విషయం నీకు తెలుసు కదా. అమ్మ నాన్నల ప్రేమని, అన్న తమ్ముళ్ళ అభిమానాన్ని, భార్యాభర్తల అనుబంధాన్ని అన్నీ నాకు అందించావు. అసలు భార్య అంటే ఎలా ఉండాలో అలా ఉండేదానివి. నన్ను చిన్న పిల్లాడిలా చూసుకొని ఇలా అనాథం చేసి వెళ్ళిపోతావా? ఇది నీకు న్యాయంగా ఉందా సీత?
రామ్ రారా. తీసుకో. తీసుకోండి సార్. రామ్, రామ్, బాధపడకు. పోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం కదా. లేదురా, నా సీత బ్రతికే ఉంది. ఇప్పటికీ నా మనసుకు అదే అనిపిస్తుంది కార్తీక్. సీత నాకు దూరం కాదు. ఎక్కడో చోట తను ప్రాణాలతో ఉందని నాకు అనిపిస్తుంది. ఏదో ఒకరోజు తిరిగి నా దగ్గరకు వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. రామ్, కొన్ని నిజాలు నమ్మడం కష్టమేరా, కానీ నమ్మాలి. పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. ఎవరు ఏం చెప్పినా నా మనసు మాత్రం తను బ్రతికే ఉందని చెప్తుందిరా. నా మనసు మాటే నమ్ముతానురా. ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటే నా గురించి తెలిసిపోతుంది. ఆయనకి తెలిసింది అంటే వచ్చేస్తారు, నన్నింటికి తీసుకుని వెళ్ళిపోతారు. నేను ఆయన కళ్ళ ముందే చనిపోతాను. ఆ బాధతో ఆయన కూడా బ్రతకరు. ఈరోజు వెళ్ళిపోవాల్సిందే. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఈ ఫోన్ మోగుతూనే ఉంటుంది. హలో, ఎవరండి? పని పాట లేదా? ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? శాంతమ్మా, నేను కౌసల్యని మాట్లాడుతున్నాను. అమ్మా, మీరా? ఎవరో అనుకున్నానమ్మా, నన్ను క్షమించండి. పర్వాలేదులే. అయినా అంత కోపం ఎందుకు శాంతమ్మా? ఈ సమయంలో ఫోన్ చేస్తే కోపం రాదా మరి? అది సరే గాని, ఆ అమ్మాయి జానకితో మాట్లాడాలనిపించింది. అందుకే ఫోన్ చేశాను శాంతమ్మా. ఒకసారి పిలుస్తావా? అలాగే అమ్మా. జానకి, అమ్మా జానకి. చెప్పండి. ఎప్పుడు ఏదో పరధ్యానంలో ఉంటావేంటి? ఎన్నిసార్లు నీ పేరు పెట్టి పిలిచినా ఒక్కసారి కూడా పలకవు. అసలు నీ పేరు జానకేనా? అవునండి. సరేలే కాని, మన కౌసల్యమ్మ నీతో మాట్లాడతాను అంటోంది. ఫోన్ చేసింది, వెళ్ళి మాట్లాడు. నాతోనా? అవును, నీతోనే. ఆశ్చర్యంగా ఉంది కదూ? నాకు కూడా అలాగే ఉంది. వెళ్ళి మాట్లాడరా. హలో అమ్మా జానకి, ఎలా ఉన్నావమ్మా?
బాగున్నానండి. భోంచేశావా? చేశాను. మందులవి వేసుకున్నావా అమ్మా? వేసుకున్నానండి. ఆ, ఇవన్నీ అడిగానని శాంతమ్మకు చెప్పకు. రాత్రికి ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఎందుకోనమ్మా, నిన్ను చూస్తుంటే నాకు బాగా కావలసిన దానిలా అనిపిస్తున్నావు తల్లి. అందుకే ఫోన్ చేశాను. చూడమ్మా, నీకు ఏ సమస్యున్నా సరే నాతో చెప్పు, సరేనా? అలాగేనండి. హాయిగా నిద్రపోమ్మా. ఉంటాను. ఏంటి మా కౌసల్యం ఏం చెప్పింది? నేను బాగా చూసుకుంటున్నానా లేదా అని అడిగిందా? అయ్యో అదేం లేదండి. నేను చూసుకుంటానని ఆవిడకి కూడా తెలుసు. అయినా సరే అంతా చూసుకోవడం తనకు అలవాటు. కానీ ఎవరితోనూ నీతో మాట్లాడినట్టు మాట్లాడలేదు. అలాంటిది ఫోన్ చేసి నీ గురించి అడగడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి మీ ఇద్దరి మధ్యనున్న అనుబంధం ఏంటో నాకైతే తెలియదు, కానీ నీతో బాగా బంధం పెంచేసుకుంది. సరే అమ్మా, వెళ్ళి నిద్రపో. రోజు రోజుకి కౌసల్యమ్మ నా మీద విపరీతమైన అభిమానాన్ని చూపిస్తూ లేని బంధాన్ని ముడివేసుకుంటుంది. మరోవైపు మా ఆయన ఇక్కడికొచ్చి నన్ను తీసుకెళ్తారేమోనని భయంగా ఉంది. ఇదంతా జరగకూడదు అంటే నేను ఈ ఆశ్రమం నుంచి ఇప్పుడే ఈ క్షణమే పారిపోవాలి. ఏంటమ్మా, వెళ్ళిపోయిన దరిద్రాన్ని మళ్ళీ ఇంటికి చేర్చుకున్నారు? ఆ రామ్గాడ్ ఇంకా ఎన్నాళ్ళుంటాడు? ఏమో డాడ్, నిన్నటిదాకా అత్తయ్య ఒక్కరితే కాబట్టి ఏమన్నా సరిపోయేది. ఇప్పుడు ఆమెకి తోడు ఆదిత్యగాడు కూడా తయారయ్యాడు. ఏం మాట్లాడలేకపోతున్నాను డాడ్. ఆ సీతకి కర్మకాండలు చేస్తారట. దానికి డబ్బులు మేమే ఇవ్వాలంటాం. దానికి పెద్ద గొడవ అయింది. మీరు డబ్బులు ఇవ్వడం ఏంటమ్మా? ఆ రామ్గాడు బాగానే సంపాదిస్తున్నాడు కదా, వాణ్ణి ఖర్చు పెట్టమను. అలా కాదండి డాడ్, మొత్తం ఈవిడే ఖర్చు పెట్టాలంట. ఇప్పుడు ఆ సీతకి కర్మ చేయకపోతే అనాథ ప్రేతం అవుతుందని మా అత్తగారు ఓ తెగ బాధపడుతున్నారు. మీరు మాత్రం రూపాయి కూడా ఇవ్వద్దు. ఏం చేస్తారో అది చూద్దామమ్మా. ఏమైంది డాడ్? అది కాదమ్మా, సీత కనిపించినట్టు అనిపించిందమ్మా. ఊరుకోండి డాడ్, సీత ఎలా కనిపిస్తుంది? అది చచ్చిపోయింది కదా. అది కాదమ్మా, ఎవరు లేరు. అది మీ ఇమాజినేషన్ డాడ్. సీత గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సీత కనిపించినట్టు ఫీల్ అయి ఉంటారు. డాడ్ పదండి వెళ్దాం. కమ్ రండి.
సీతక్క మీద నువ్వు వేసిన నింద నిజమేనా ఆదిత్య? నువ్వేదైనా సీతకి అపకారం చేయాలని చూసావా? నిన్నే అడుగుతున్నాను శశి. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీరామ్ గారికి భార్యా వియోగం.